యోహాను సువార్త చూడండి 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదవగలిగితే, మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఆయన వారిని అడిగినప్పుడు 6వ వచనంలో లేదని వారు ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. భోజనానికి ఏమైనా ఉందా అని అడిగితే వారు ఏం చెప్పారు? యేసుప్రభు వాళ్ళకి తెలదనుకోండి, కానీ వారి జీవితంలో వారు ఏం చెప్పారంట? లేదు అనేటువంటి మాట వారితో చెప్పారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు లోబడే అనుభవాన్ని నేర్పడానికి వారికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో వారు ఏ స్థితి నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చారో, లేక ఏ స్థితిలో ఉండగా యేసు ప్రభు వారిని పిలిచాడో మనం చూస్తే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పిరి. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం. పిల్లరా, ఏ స్థితిలో నుంచి దేవుడు వాళ్ళని పిలిచాడంటే, వారు చేపలు పడుతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవదేవుడు వారిని పిలిచాడు. పిల్లరా, ఇప్పుడు వారు వలలు విడిచిపెట్టి యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అప్పుడు లోబడ్డారు వాళ్ళు, ఇప్పుడు మరలా అవిధేయులు అయిపోయారు వాళ్ళు. ఏ స్థితి ఏదైతే విడిచి వచ్చారో మరలా అక్కడికే వారి పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనందరం కూడా ఏదైతే విడిచి వచ్చామో, ఏదైతే కాదనుకున్నామో, ఏదైతే అసహించుకున్నామో, ఏ స్థితి నుంచి అయితే మనం దేవుడి దగ్గరకు వచ్చామో ఆ మునుపటి స్థితిలోకి మరలా దిగజారిపోతున్నామా? పిల్లల, దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తాం, మనము పిల్లల గత కాలాన్ని, గత పరిస్థితులను అసహించుకొని విడిచిపెట్టాలి. వాటి నుంచి వేరే రక్షణ పొందాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. పిల్లరా, ఏ ఊబిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడో తిరిగి మరలా అదే ఊబిలోనికి దిగజారిపోతూ ఉన్నాం. పిల్లరా, నేటి దినాలలో, గతించిన దినాల్లో మనసు మార్చుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించిన వారు కాలక్రమేణా దేవుని సన్నిధిని విడిచిపెడతా ఉంటున్నారు. మొట్టమొదటిగా ఒక వారం వస్తే ఒక వారం రాకపోవడం, దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వచ్చి కూర్చోవడం. పిల్లల, కాలక్రమేణా వారి జీవితాల్లో ఏమవుతుంది అని అంటే లోక సంబంధమైన ఆస్తులు మరలా వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లల చేతిలో సెల్ ఫోన్, ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్. పిల్లల, ఆ సెల్ ఫోన్ నిండా లాకులే. పిల్లల, అమ్మ చూడాలన్నా, నాన్న చూడాలన్నా ఆ సెల్ ఫోన్ అవకాశం ఉండదండి. ఎందుకంటే అది జనరల్గా ఓపెన్ చేయడానికి ఒక లాక్ ఉంటుంది. ఫేస్ లాక్ అనో, తంబు లాక్ అనో ఏదో లాక్ ఉంటుంది. పిల్లది లేకపోతే అందులో ఏదో ఒకటి పెడతాం, నెంబరో ఏదో ఒకటి. ఏంటి ఆ లాక్ జనరల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ లాక్ లేకపోతే ఏది పడుతుంది గౌకుని ప్రెస్ అయిపోతుంది కనుక. అయితే నేను ఒకసారి ఒక సెల్ తీసుకొని చూస్తే మొదటి లాక్ తీయమన్నాను, తీసాడండి. తీసిన తర్వాత చూసిన తర్వాత వెంటనే కాంటాక్ట్స్ చూద్దామని తీస్తే దానికో లాక్, కాంటాక్ట్స్కి ఒక లాక్, వాట్సాప్ ఓపెన్ చేద్దామంటే అది లాకే, ఫేస్బుక్ లాక్, ఫోటో గ్యాలరీకి వెళ్దామంటే దానికి ఒక లాక్, వీడియోకి వెళ్దామంటే దానికి ఒక లాక్. పోయిలారా, 1-2 లాక్కులు చూశానండి. ఇక 3వ లాక్ నుంచి ఓపెన్ అవ్వకుండా గోడకేసి కొట్టేశానండి. మొత్తం లాక్లన్నీ ఓపెన్ అయిపోయినాయి ఒక్క దెబ్బతో. దేవునికి స్తోత్రం. ఇంక లాకులే ఉండవుక. పిల్లరా, ఆడిని అడుక్కోవడం, దానికి ఏదో మంత్రం వేయడం, ఆడిల్లగండం అంతే. కనబడినంత స్పీడ్గా తిప్పెత్తే అది ఓపెన్ అయ్యేది అంతే. పిల్లరా, ఇలాంటి సీక్రెట్లు అనమాట అండి. అన్నీ సీక్రెట్లే, అన్నిటికీ లాక్కులే. నేను మాట అంటాను, నిన్న కన్నవాళ్ళకి నీ లాక్ తెలిసి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న కన్నవాళ్ళకి నీ ఫోన్ లాక్ ఏటో తెలిసి ఉండాలి. మీ అమ్మకి నాన్నకి మీ ఫోన్ లాక్ తెలిసి ఉండాలి. వారికి నీకు వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేయాలనుకుంటే వారు నీకు తెలియకుండానే నీ ఫోన్ తీసి వారు ఓపెన్ చేయగలగాల. అది ఫెయిర్నెస్, యథార్థత అంటే ఏంటది? చెప్పాలా? యథార్థత అంటే. కనుక నిన్ను కన్నవాళ్ళకి అన్ని బాధ్యతలు ఉంటాయి. నిన్ను అభివృద్ధి చేసి ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే బాధ్యత వారికే ఉంటుంది. నువ్వు ఘనమైన స్థానంలో ఉండాలని కోరుకునే వారిలో వారే మొదటి వారు. వారికి ఎందుకు నువ్వు దాస్తూ ఉంటావు అన్ని విషయాల్లో? పిల్లరా, అందరి సంగతులు నీకు తెలియాలా, నీ సంగతి మాత్రం ఎవరికి తెలియకూడదు.
పోయిలారా, ఈరోజు నీవు కరెక్ట్ అని అనుకోవడం కాదు, కానీ నీ జీవితంలో కొన్ని విషయాల్లో లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పిల్లరా, ఏ స్థితిలో నుంచి నువ్వు వచ్చి దేవుడి స్థితితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ కోరిక నుండి దూరమై మునుపటి స్థితిలోకి దిగజారిపోయే పరిస్థితులు ఈరోజు ఉంటా ఉన్నాయి. శిష్యులు పిల్లరా లోబడే అనుభవాన్ని కోల్పోయారు వాళ్ళు. పిల్లరా, యేసు ప్రభు వారు కనబడ్డాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానన్నాడు, వెళ్ళిపోతాడేమో, సరే ఏదేమైనా మనం మరలా చేపలు పట్టుకొని వెళ్ళిపోదాం. అవిధేయత అనమాట. పిల్లరా, మన వల్ల వస్త్రాలు తీసేసి వస్త్రహీనుడిగా ఉండేటువంటి ఆ మునుపటి స్థితిలోకి వెళ్ళిపోయాడండి. నేటి దినాల్లో అనేక మంది ఆయన విడిచి వచ్చిన త్రాగుడు అనే వ్యసనానికి మరలా దాసులైపోతూ ఉన్నారు. పిల్లరా, ఆ వదిలేసినటువంటి సిగరెట్లు, ఆ వదిలేసినటువంటి చుట్టలు ఈరోజు పిల్లరా మరలా కాల్చడం మొదలు పెడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మునుపటి స్థితిలోకి మరలా దిగజారిపోవద్దు. ఇక సినిమాలంటే ఇది వరకు ఎక్కడికి హాల్స్కి వెళ్ళడమో లేకపోతే ఏదో చేసేవారు, టీవీల్లో పెట్టడమో. ఇప్పుడు టీవీల్లో గొడవ ఏమి లేదండి, ఎవరి చేతిలో చూసినా వాళ్ళకి కావలసినటువంటి పిక్చర్స్ చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, సీరియల్స్ చూడవచ్చు. ఎందుకనంటే ఎవరి చేతిలో వారికి ఉంటున్నాయి. పిల్లరా, జీవించడానికి బ్రతకడానికి మంచి మార్గం ఏర్పాటు చేసుకోకపోయినా ఒక మంచి ఫోన్ మాత్రం నయాన్నో భయాన్నో ఏడిపించాయనో ఎలాగోలాగా కొనిపించేసుకుంటున్నారండి. ఫోన్ కొనకపోతే చచ్చిపోతాను. పిల్లరా, అసలు నేను అంటాను కదా, వాళ్ళు ఫోన్ కొన్నందుకే చచ్చిపోతారు వాళ్ళు, లేకపోతే చచ్చిపోవడం కాదండి, ఫోన్తోనే చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకనంటే ఫోన్లో చావడానికి కావలసినవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు, ఒక ఉచ్చును సిద్ధం చేసుకుంటున్నారు, జిగటగల ఊబిని రెడీ చేసుకుంటున్నారు. ఎప్పుడొకప్పుడు ఆ ఊబిలో పడి వాళ్ళే నాశనం అయిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని వాక్యం ఉంటున్న సహోదరులారా, మరి పేతురు తనతో ఉన్న శిష్యులు మునుపటి స్థితిలోకి దిగజారిపోయారు, అవిధేయులైపోయారు. యేసు ప్రభు వారు వారికి మరలా తిరిగి లోబడే అనుభవాన్ని నేర్పడానికి ఆయన లోకానికి వచ్చారు.